బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన ఇండియా ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ డ్రాగా ముగిసింది. చివరి రోజు 2 సెషన్ల ఆట సాధ్యం కాకపోవడం వల్ల మ్యాచ్ డ్రాగా ముగిసినట్లు అంపైర్లు ప్రకటించారు. ఈ టెస్ట్ డ్రా అవడం వల్ల ఆస్ట్రేలియా, భారత్ 1-1తో ఈ సిరీస్ని సమన్ చేశాయి. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. వర్షం కారణంగా చివరి సెషన్కి ఇబ్బందులు ఎదురయ్యాయి. వర్షం కంటిన్యూ అయితే డ్రాగా ప్రకటిస్తారని ముందుగానే అంతా ఓ అంచనాకి వచ్చేశారు. అందుకు తగ్గట్టుగానే డ్రా అయినట్టు వెల్లడించారు. ఈ థర్డ్ టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 445 రన్స్ చేసి ఆల్అౌట్ అయింది. ఆ తర్వాత బరిలోకి దిగిన టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 260 పరుగులు చేసింది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో 89 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా డిక్లేర్గా ప్రకటించింది. ఫలితంగా ఇండియా 275 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. కేఎల్ రాహుల్, జైస్వాల్ క్రీజులోకి వచ్చారు. అయితే 8 పరుగులు చేసిన తర్వాత వర్షం మొదలు కావడం వల్ల మ్యాచ్ ఆపేశారు. అప్పటి నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురవడం వల్ల టెస్ట్ డ్రాగా ప్రకటించారు. కాగా డిసెంబర్ 26వ తేదీన మెల్బోర్న్లో 4వ టెస్టు జరగనుంది.